దేశంలో 1,00,000 ఊళ్ళు ఉంటావు, నువ్వు మా నెత్తి మీదకే దిగాల? ఏ మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధవాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? అయినా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఇదిగో నాయన అగ్గి పెట్టి. దైవ పరబ్రహ్మ స్వరూపం. మీ జమీందారు గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమలాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలుసా, నువ్వు చెప్పక్కర్లేదు. డాక్టర్మో, వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేమో సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ నీటి ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళం చెవు. ఇదిగో డాక్టర్ అమ్మ తాళం చెవు తీసుకున్నామ్మా, పదండి. వెళ్ళొస్తానండి. డాక్టర్ గారు, ఇదేనండి మీ ఆసుపత్రి. మీరు లోపలికి వెళ్ళండి, సామాన్ పడుకు చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. ఓహో,
ఈ ఇంటి వాళ్ళకం చూసి భయపడతారా? ఎవడో మీరు వెళ్ళి పంతులు గారి ఇంట్లో కూర్చోండి, 5 నిమిషాలు ఎన్ని శుభ్రం చేసి మీరు పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు, ఎవడో ఎవరు? రాజన్న, రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏడు రాజన్న, ఎలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు ఆసుపత్రి అది బాగు చేస్తున్నాం, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాందే ఉందిలే రాజన్న. రామ్మా. డాక్టర్ గారు, మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. వెళ్ళండి, కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును, అసలు ఈ రాజన్ ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడయ్యి. రవి రా. ఏమిటి? ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రికులేషన్ కట్టాడు. నమస్కారం. వస్తా. అరే చూసావమ్మా, ఇది పద్ధతి. వీడిని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఇట్ట ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి, మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చాయి తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే 16 ఏళ్ల పిల్లకి తల్లిలాగా మాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి, చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం. ఈ వెంకట నరసింహారాజా వారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు. ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా, నేను బుజ్జి చిని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడకుండా ఇంటికి వచ్చి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తున్నాను గారు. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్తు చేసేయగలను. ఏ ఎగతాడా? ఇంతే చెప్పులు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నాను. ఏం తప్పున్నారా? చూసావులే నీ ప్రతాపం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడి గెలిచేసి పెద్ద ఛాంపియన్ లా పోజు కొడుతున్నావు. ఆహా, అయితే నువ్వు పెద్ద ఆటగాడవా? నేను ఎంత పెద్ద ఆటగాడో నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేలుతాం. పదా. కబడ్డీ 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 కబడ్డ
ఎలా ఉంది? ఏయ్ నా పంచి అమ్మ తల్లి ఇచ్చేయమ్మా. కబడ్డీ 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 ఇప్పుడు ఎలా ఉంది? అవునిచ్చేవా? ఏమనం తీసుకోపో. కబడ్డీ 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 అయ్యో ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితేరా రా రా రా. కబడ్డీ 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 కబడ్డీ
ఉంది మన ప్రతాపం. పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం లేని పరకు ఇలా తిరిగిపోయిందేమిటి? అది అది మన తోటకెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. అయ్యో, వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఇట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అడ్డానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించను. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అడ్డానికండి బాబు. ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. వద్దులేమ్మా, చచ్చినాడని ఇంగ్లీష్ మందులతో ఇంకేం చెప్తాడులేమ్మా. నోర్మియండ్రా, ఎట్టాగు చచ్చిపడింది ఆచార్య తెలిసాడు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం ఏంటంట. డాక్టర్ మారు కూర్చోండి. ఇంకా కనుమూపితో ఉన్నాడు. అమ్మా డాక్టమ్మా, నా మంగళసూత్రం ఇంటి పెట్టావు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాత్రం పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వెళ్తే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుగులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నుంచున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు ఉత్తనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసామది. వెండి వెండి వెండి, ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెండి వెండి వెండి. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో, ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళనా అమ్మా? అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ వాళ్ళని అభిమానరా మాధవ? మాధవా, గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూసావు, నాతో వేళకొలంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి ఏరి, ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవా, గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? అది మీరే కట్టారా లేక? అప్రాచుడ, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
నూరిన చూర్ణాలు మీరు తినేసి లేఖ్యాలు నేను నాకేసి తైలాలు మీరు తాగేసి నోరు ముగిరా లేదంటే నిన్ను నూరు బారేస్తాను కర్మరా కర్మ దిక్కుమాల భార్య దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టేయేమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునుసవు. గిరాకీ పోయి దివాళా అయితే నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు. కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. ఎలా వారిందిలే? నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా పొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట, సైన్స్ బుక్ లో ఉంది. అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఎలాంటి పాఠం ఉండటం పంతులున్నాయి నాకే తెలియదే. మామా నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మార్చం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను రఘుపతి అనో డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి ఆపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదు ఇలా. డాక్టర్ గారు, ఏమండో డాక్టర్ గారు, ఏమిటి రాజన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే
ఏం లేదు ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచోళ్ళకి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు వెళ్ళకూడదమ్మా, నువ్వు నాతో రామ్మా. బాబు, బస్సు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.